హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సవడ కొనుక్కున్నామండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి, అలానే కొంచెం దీనికి మాత్రం ఆవాలు మాత్రం పడతాయండి. ఆవాలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 10 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం బాగా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు కారం రాసుకొని పక్కన పెట్టుకోవాలి చేప ముక్కలకి. అలానే ఇప్పుడు మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఒక బాండీ పెట్టుకొని మనం ఆయిల్ వేసుకొని కొంచెం ఆ ముద్దని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. కారం ఆల్రెడీ మనం ముక్కలు పట్టించాం కాబట్టి ఇందులో నేను 3 టేబుల్ స్పూన్సే వేసాను. అది కూడా బాగా వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం. ఉప్పు కారం బాగా వేగిపోయిన తర్వాత మనం చేప ముక్కలు ఉప్పు కారం రాసుకొని పక్కన పెట్టాం కదా, వాటిని కూడా మనం పేర్చుకున్నట్టు ఒక నిమిషం పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మనం తిప్పకుండా మగ్గించుకుంటే సగం వైపు ఒకవైపు మగ్గుతుంది. మళ్ళీ ఇంకొక వైపు కూడా మనం టర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడే గరిటె పెట్టాలండి. ఇప్పుడు తిప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు మళ్ళీ ఇటు అవగానే ఇప్పుడు వాటర్ మనకు తగినంత పోసుకొని, మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఇగురు అనేది దగ్గరికి అయ్యేలా మరిగించుకోవాలండి. ఇంకా చూసారా చేప ముక్క అప్పుడే ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని కలపకుండా ఒకసారి క్లాత్ పట్టుకొని అటు ఇటు పట్టుకొని తిప్పితే గిన్నెతో పాటు ముక్కలు అవ్వకుండా ఉంటాయి. చూసారా కొరమేను చేపల పులుసు చేపల ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. మేము సవడ అని కూడా అంటాము కొరమేన్ని. వేడివేడి అన్నంతో మనం ఒక 2 ముక్కలు వేసుకొని ఇగురు వేసుకొని తింటే కొరమేను చేప ఇగురు అయితే చాలా బాగుంటుందండి. మేము సవడ ఇగురు అని అంటాము. దీంతో ఫ్రై ఇగురే చేసుకోవచ్చు. ఓకే అండి, బాయ్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సవడకి ఇలా ఈ పేస్ట్ చేసి పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి. ఓకే, బాయ్ బాయ్.